సో ఆల్రైట్ గైస్, సో ఈరోజు మనం నా పర్సనల్ స్ట్రాటజీ మీద ట్రేడ్ తీసుకోబోతున్నాం. ట్రేడ్స్ అనేది షూర్ షార్ట్ ట్రేడ్స్ ఇవి. నా పర్సనల్ స్ట్రాటజీ అన్నట్టు దాదాపు నేను ఇదే స్ట్రాటజీ మీద ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటా. ఫిబొనాచి రీట్రేస్మెంట్ అని ఒక నా పర్సనల్ స్ట్రాటజీ అన్నట్టు ఇది. దీనికి ఈ టూల్ని ఫిబొనాచి టూల్ అనేది మన స్వింగ్ లోను స్వింగ్ హై బట్టి మనం లెవెల్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ లో ఉన్నది కదా. స్వింగ్ అంటే టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్, ఇట్లా యూ షేప్లో మార్కెట్ ట్రావెల్ చేయాలి, దాన్ని స్వింగ్ అంటాం మనం. సో ఈ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ వీక్ చాలా పెద్దగా ఉంది కాబట్టి గ్రీన్ క్యాండిల్ లో ప్లేస్ ఈ మీద రెడ్ క్యాండిల్ హై తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ లెవెల్స్ డ్రా చేస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చిన్న గ్యాప్ ఉన్న ట్రేడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకు. నేనైతే ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నా. ఒక ట్రేడ్ కోసం చూద్దాం, ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడైతే నాకు ఒక ట్రేడ్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ క్యాండిల్ని చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రీన్ క్యాండిల్ ఒకవేళ ఈ లెవెల్ 0.786 ఈ లెవెల్ మీద క్లోజ్ అయితే అప్వర్డ్ కోసం ట్రేడ్ తీసుకుంటా. ఒకవేళ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకుంటా. ఇది చాలా జాగ్రత్తగా చూసారు, చిన్న గ్యాప్ లేకుండా లెవెల్స్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. సో నేను అప్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకుంటున్నా. సో ఈ క్యాండిల్ అయితే కిందికి వెళ్ళిపోయింది. ఒకటి చాలా వాలటైల్గా ఉన్నది మార్కెట్ అనేది. సో నేను డౌన్వర్డ్ కోసం ట్రేడ్ తీసుకుంటున్నా, ఎందుకంటే క్యాండిల్ డౌన్వర్డ్స్లో క్లోజ్ అయింది కాబట్టి. ఇక్కడ నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. మీరు చూడండి, కంపల్సరీ షూర్ షార్ట్ ట్రేడ్ అయ్యేది. ఎందుకంటే ఫస్ట్ మనం లెవెల్స్ ఎట్లా డ్రా అనేది నేర్చుకోవాలి. అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్న, క్యాండిల్ స్టిక్ సైకాలజీ, ఇవన్నీ డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసినామనుకో ఎట్లా లాస్ అవుతాం. సో ఈ లెవెల్స్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ట్రేడింగ్ అనేది టోటల్ క్యాలిక్యులేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం మార్కెట్ మూమెంట్ బట్టి, మార్కెట్ ట్రెండ్ బట్టి ఈ లెవెల్స్ని డిసైడ్ చేయాలి. ఒక్కొక్కసారి లెవెల్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేయదు, అయినా మనం దాన్ని అంటే ట్రెండ్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, సో మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం వాలటైల్గా ఉన్నది మార్కెట్ అయితే. ఎట్లా ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలిసిన షూర్ షార్ట్ ప్యాటర్న్ కదా ఇది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు పర్ఫెక్ట్ అవుతాం ఇందులో. ఒకవేళ మీరు కూడా నాలా ట్రేడ్ చేయాలనుకుంటే, ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటేనే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నా పర్సనల్ ప్రైవేట్ గ్రూప్లో నేను యాడ్ చేసుకుంటా, అక్కడ మనం అందరం ట్రేడ్ చేయొచ్చు. ఆ పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్ అది. అందులో ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ కాబట్టి, ట్రేడింగ్ గురించి మోటివేషనల్, ట్రేడింగ్ గురించి ఏ న్యూస్ అయినా, బైనరీ ఆప్షన్స్ గురించి ఏ న్యూస్ అయినా అందులో పోస్ట్ చేస్తూ ఉంటా. ప్లస్ సిగ్నల్స్ ఇంకా ప్రొవైడ్ చేస్తా. సండే సాటర్డేస్కి సిగ్నల్స్ ఉండేవి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓటీసీ మార్కెట్ ఉంటుంది కదా, చాలా వాలటైల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రేడ్ ప్రాఫిట్లో వెళ్ళింది. ఇక్కడ ఒక్కసారి మనం లెవెల్స్లో పర్ఫెక్ట్ అయితే 5 minutes చాలు, మనకి 2-3 ట్రేడ్స్ ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ నేను చూద్దాం, ఇక్కడ ఇంకొక ట్రేడ్ దొరుకుతుంది మనకి, చూడాలి. ఈ రెడ్ క్యాండిల్ మూమెంట్ని బట్టి ఇంకో ట్రేడ్ డిసైడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇట్లానే ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్ అవుతారు. ఎవరైనా సిగ్నల్స్ మీద డిపెండ్ కావద్దు ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకే, సిగ్నల్స్ అనేది మంచిదే, కానీ ఎప్పుడు మంచిది, మన సిగ్నల్ వచ్చినాక మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని మినిమం నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. మనకు సిగ్నల్ వచ్చింది అప్వర్డ్స్ కోసం, కానీ ట్రెండ్ రివర్స్ ఉన్నది, ట్రెండ్కి అపోజిట్ ఉన్నది సిగ్నల్. అటువంటి టైంలో మనం ట్రేడ్ తీసుకోవద్దు.
ఎందుకంటే సిగ్నల్స్ ఇచ్చేటోడు ఏదో దేవుడు కాదు, వాడు మంచిగా కదా, వానితో ఇంకా తప్పులు అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు సిగ్నల్స్ మీద డిపెండ్ కావద్దు, బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి, తర్వాత సిగ్నల్స్ మీద డిపెండ్ కావచ్చు. మీరు చూడొచ్చు కంపల్సరీ రెడ్, ఎందుకంటే ఈ రెడ్ క్యాండిల్ అని డౌన్వర్డ్స్ ఎందుకు తీసుకున్నా అంటే ట్రేడ్, ఈ రెడ్ క్యాండిల్ అనేది చిన్న ఈ మన లెవెల్ కిందనే క్లోజ్ అయింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బయర్స్ అనేది కంప్లీట్ అయిపోయారు, ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ తోటే బయర్స్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ సేలర్స్ ఎంట్రీ అయింది కాబట్టి ప్లస్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది క్యాండిల్. సో డౌన్వర్డ్స్ కోసం నేను తీసుకున్నా. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ ఆ లెవెల్ మీద క్లోజ్ అయ్యేది ఉంటే నేను ఎట్లా ఈ ట్రేడ్ అవాయిడ్ చేసేటోని. ఇప్పుడు ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ 3 ట్రేడ్ తీసుకున్నా ఒకటేసారి మీరు చూడొచ్చు. ఈ ష్యూర్ షార్ట్ ట్రేడ్స్ అనేది మనకు ఎప్పుడు మనం ష్యూర్ అవుతామంటే ప్రాక్టీస్ చేస్తుంటే మనం ష్యూర్ అవుతాం. మీరు చూడొచ్చు ఇక 45 సెకండ్స్ ఉన్నాయి, ఎట్లా మనమే విన్ అవుతాం. ఈ ష్యూర్ షార్ట్ ప్యాటర్న్ ఏందన్నట్టే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ అవుతాం ఇందులో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ ఈజ్ అ మెయిన్ కీ ఆఫ్ సక్సెస్. ప్రాక్టీస్ చేయకుంటే ఏది చేయలేం. మనం కలిసి ట్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినాక నేను మండే టు ఫ్రైడే సిగ్నల్స్ ఇస్తూ ఉంటా. అంటే డైలీ 3 to 4 సిగ్నల్స్, దానికన్నా ఎక్కువ సిగ్నల్స్ మనకే మంచిది కాదు. ఎందుకంటే సైకాలజీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ట్రేడింగ్ అనేది టోటల్ సైకాలజీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రేడ్ మనమే విన్ అవుతాం. ఎట్లా విన్ అవుతాం ఎందుకంటే ష్యూర్ షార్ట్ ప్యాటర్న్ కాబట్టి. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ కంప్లీట్గా నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి, దీని మీద ఇంకా నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. బాయ్.